ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఈ ఉదయకాలపు కృపావార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరిట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారా? మరి ఈ పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం. మార్కు సువార్త 5వ అధ్యాయము 34వ వాక్యాన్ని మనం చదువుకుందాం. మార్కు సువార్త 5వ అధ్యాయము 34వ వాక్యాన్ని మనము చదువుకుందాం. అందుకు ఆయన, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచను, సమాధానము గలదానవై పొమ్ము, నీ బాధ నివారణై నీకు స్వస్థత కలుగునుగాక అని ఆమెతో చెప్పెను. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక వాక్యాన్ని మనం చూస్తున్నాము. నీ బాధ నివారణ అయి నీకు స్వస్థత కలుగునుగాక. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలమున ఈ యొక్క వాక్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉండగా, నీ బాధ నివారణ అయి, ఆలోచించండి. మనము ఈ యొక్క వాక్యాన్ని మనం గమనిస్తూ ఉన్నప్పుడు మన బాధ ఎవరు నివారణ చేస్తారు అంటే, అది అనారోగ్యమైన, అప్పుల బాధలైనా, సమస్యలైనా, శోధనలైనా, కన్నీళ్ళైనా, బాధలైనా, అది కుటుంబ పరిస్థితులైనా, లేకపోతే నా దేవుని బిడ్డలారా, అది ఏదైనాను సరే ఆ బాధ నివారణ అవ్వాలి. ఆ బాధ అలాగే ఉంటే మరి మనశ్శాంతి ఉండదు, సమాధానం ఉండదు, నెమ్మది ఉండదు. కనుకనే ప్రభు అంటున్నాడు, నీ బాధ నివారణ అయ్యి అంటున్నాడు. ఈరోజు నీ యొక్క వాక్యం వింటూ ఉండగా నా దేవుని బిడ్డలారా, నీ బాధ ఏదైతే ఉందో, నీ కుటుంబ సమస్య ఏదైతే ఉందో, నీ కన్నీళ్లను చూస్తున్న నా దేవుడు, నీ నిట్టూర్పులను వింటున్నటువంటి నా దేవుడు నిన్ను దాటిపోకుండా ఈరోజు చెప్పమంటున్నటువంటి మాట, నీ బాధ నివారణ అవ్వబోతూ ఉంది. హల్లెలూయా. ఆయన మన యొక్క బాధను నివారణ చేసి మనకు ఆయన స్వస్థతను కలగచేపోతున్నాడు. కనుక నా దేవుని బిడ్డలారా, ఈ యొక్క వాక్యం ద్వారా ప్రభు మనతో మాట్లాడినందులకై ఒక చిన్న ప్రార్థన చేద్దామండి. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, కృపగలిగిన దేవానికి వందనాలు. ఉదయకాలమందునైనా మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. నిజమే అయ్యా. ఎవరి యొక్క కుటుంబాలలో ఎవరైతేనైనా ఏ విషయాలలో అయితే ప్రభు బాధపడుతూ ఉన్నారో, కన్నీళ్లు కరుస్తున్నారు, ప్రతి బాధను చూచుచున్న దేవుడివి, ప్రతి నిట్టూర్పులను చూచుచున్న దేవుడు నాయన. ఇదిగో ప్రతి బాధలలో నుంచి, వేదనలో నుంచి మీరు విడిపించి, తప్పించి, కాపాడి అయా ప్రతి వారికి నా ప్రభు వారి బాధ నివారణ ఉన్నట్లుగా సహాయం చేయమని, వాక్యం వింటున్న ప్రతి వారిని ఆశీర్వదించమని యేసునామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని కృప మీకు తోడై ఉండును కాక.